హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆశురెడ్డి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మెంతి కూర అలాగే పెసరపప్పు టమాటా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర అలాగే ఆవాలు అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. నేనైతే పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాను తొందరగా ఫ్రై కావడానికి. ఇలా కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది. ఇలా సాల్ట్ వేసుకొని అంతా కూడా కలిసే విధంగా కలుపుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకొని పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. నేను ఆల్రెడీ ముందుగానే పప్పు అయితే నానబెట్టాను. కడిగి 2-3 సార్లు కడిగేసి పప్పు నానబెట్టాను. ఇంకా అల్లం కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇంకా పప్పు అయితే యాడ్ చేసుకొని ఈ పప్పు అంతా కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. నేను తగినంత సాల్ట్ అయితే ఇంకా ఇప్పుడే వేస్తున్నాను తొందరగా కుక్ అవ్వడం కోసం. ఇంకా పప్పు అంతా వేసి పోపులో కలిసే విధంగా కలుపుకొని ఇవైతే మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్లో పప్పు అంతా కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారా, పప్పు అయితే మంచిగా ఫ్రై అయిపోయింది ఆయిల్లో. ఇప్పుడైతే ముందుగా కడిగి పెట్టుకున్న మెంతి కూర అయితే వేసుకోవాలి. మెంతి కూర ఎక్కువ తింటే మంచిదన్నమాట. నేనైతే వీక్లీ 2 టైమ్స్ అయితే చేస్తున్నాను మెంతి కూర. ఇలా మెంతి కూర అంతా కూడా వేసుకొని మెంతి కూర అంతా కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు మెంతిలో చేదు ఉంటుంది కాబట్టి ఆయిల్లో మంచిగా ఫ్రై అయితేనే చేదు లేకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూసారా, మెంతి కూర అంతా కూడా మగ్గిపోయింది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మెంతి కూర మగ్గేంత వరకు అయితే మగ్గించుకోవాలి. నేనైతే 2 నిమిషాలకు ఒకసారి కలబెట్టుకుంటూ ఈ మెంతి కూర అంతా కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను. చూసారా, మెంతి కూర అంతా కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే ఒక 2-3 టమాటాలు కట్ చేసుకొని వేసుకొని టమాటాలు కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం టమాటాలు అన్నీ కూడా ఉడికేంత వరకు అయితే ఉడికించుకోవాలి. మళ్ళీ ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టి మగ్గించుకుందాము. సో చూసారా, టమాటాలన్నీ కూడా మంచిగా మగ్గిపోయాయి. ఇందులో వాటర్ కూడా వచ్చేసింది అన్నమాట. ఇంక ఇప్పుడైతే టేస్ట్కి తగినంత కారం అయితే వేసుకోండి. నేనైతే సాల్ట్ ఆల్రెడీ వేసాను. కావాలంటే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోండి. కారం వేసేసి అంతా కలిసే విధంగా కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. సో ఫైనల్గా మనకు మెంతికూర టమాటా పప్పు అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.